చూద్దాం. సో దీంట్లో మనం రిఫ్రాక్షన్ చూడొచ్చు. రిఫ్రాక్షన్ మీన్స్ బెండింగ్ ఆఫ్ లైట్. ఇన్సిడెంట్ లైట్ అది, తర్వాత రిఫ్రాక్టెడ్ లైట్, తర్వాత ఇది ఎమర్జ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది టోటల్గా, ద లైట్ విల్ బెండ్ వెన్ ఇట్ పాసెస్ ఫ్రమ్ a rarer medium to denser medium, whatever it may be. So here, we will use one type of, what is the name of this? Triangle type prism or triangle. So rectangle. Rectangle. Next. Rectangle. This is one rectangular glass slab. మీకు అక్కడ లాస్ట్ ఇయర్ ప్రీవియస్లో మనకు రెక్టాంగులర్ అక్కడ టెక్స్ట్ బుక్ ఉంటుంది. రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ చూస్తే మీకు ఆ రే ఎలా బెండ్ అవుతుంది అనేది లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు చూడండి. ఇలా వచ్చి జస్ట్ బెండ్ అయ్యి ఇలా వెళ్తుంది. సో దట్ విల్ బి షోన్ త్రూ ది రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్. సో ఒక చక్కగా వచ్చినటువంటి కాంతి కిరణం, దీన్ని తీసేస్తే ఎలా వస్తుంది కాంతి కిరణం? చక్కగా వస్తుంది. సో ఇది ఒక గ్లాస్ స్లాబ్ గుండా వచ్చేటప్పుడు ఏమైంది, ఇది రిఫ్రాక్ట్ అవుతుంది. సో రిఫ్రాక్ట్ అయ్యి ఎమర్జ్ అవుతుంది. సో దీంట్లో మనము లాటరల్ షిఫ్ట్ అనే దాన్ని తెలుసుకుంటాము. సో ఇయర్ మనకు లేదు కాబట్టి జస్ట్ సో ఇది సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్. సో మనకు కాంతి కిరణాలు లేదంటే లైట్ రేస్ ఎక్కడి నుంచి వచ్చాయి? మనకు కాంతి జనకం, దట్ ఈస్ వన్ సోర్స్ ఆఫ్ లైట్. ఈ ఎక్స్పెరిమెంట్ అంతా కూడా మనం ఏసీలోంచే చేస్తున్నాము, డీసీలో ఏం చేయలేదు. ఏసీలో నుంచి విద్యుత్తుని ఏం చేస్తాము, డీసీలోగా మార్చుకునేదానికి కన్వర్టర్, దాన్ని బ్యాటరీ ఎలిమినేటర్ అంటారు. ఈ బ్యాటరీ ఎలిమినేటర్లో మనం ఏసీలో వచ్చేటటువంటి 230 వోల్ట్స్ కరెంట్ని 12 వోల్ట్స్ వరకు డీసీగా మార్చుకోవచ్చు. ఆ డీసీగా మార్చుకుంటున్నాం కాబట్టి ఆ బల్బులో మనకు ఆ వోల్టేజ్ కూడా 2 వోల్ట్స్తో చేయాలన్నా 4, 6, 8, 10, 12 చేసుకోవచ్చు. చేసుకుంటే మనకి ఇప్పుడు చక్కగా అన్నీ కూడా మనం ఏమైతే 10th క్లాస్ లైట్లో చెప్పామో, ఏది కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్షన్, కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్, రెండు కూడా ఇప్పుడు మనకు స్పష్టంగా ఈ లైట్ కిట్ ద్వారా తెలుసుకున్నాము. సో దిస్ కిట్ ఈజ్ సప్లైడ్ బై ఎవరు? స్టెమ్ ల్యాబ్స్. సో మనం స్టెమ్ ల్యాబ్స్ కూడా ఒక థ్యాంక్స్ చెప్పుకొని ఇలాంటి ఎక్విప్మెంట్స్ మనకు ఇంకా ఉంటే కూడా మనము ఇంకా మంచి ఎక్స్పెరిమెంట్స్ చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.